సో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మరి ఒకసారి ఈరోజు మనం పంచుకోబోతున్న వాక్యం టైటిల్ నేనేమనుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అని అంటే, యు ఆర్ ద పాటర్, ఐ ఆమ్ ద క్లే. నీ కుమ్మరి, ఆయన కుమ్మరి, మనము మంటి ఉన్న ఉన్నాము. ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో నేను ఆ, ఆ, దేవుని అడిగినప్పుడు ఈ మాటే నాకు నేను యాక్చువల్లీ లాస్ట్ లో నేను ఒక సాక్ష్యం పంచుకుంటాను. నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. సో ఈరోజు మీ ముందుకి చిన్న వాక్యాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆ ప్రతి దినము మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఈ రోజు వరకు కూడా ఏదో ఒక లైఫ్ లో మనకి ఎన్నో సిచ్యువేషన్స్ మనము గోత్రు అవుతూ ఉంటాము. ఆమ్, కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా లైఫ్ లో సిచ్యువేషన్స్, లైఫ్ ఏది కూడా స్మూత్ గా ఉండదు కొన్నిసార్లు. బట్ ఆయన వాగ్దానం ఇచ్చింది ఏంటంటే మనకి, నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్ లో ఎలా వస్తాయి అని అంటే, ఆమ్, దేవా అసలు నువ్వు ఉన్నావా నా అని మనం ప్రశ్నించే సిచ్యువేషన్స్ వస్తాయి. దేవా, ఆ, మరి నా ప్రార్థన వింటున్నావా? ఇంతగా నేను ఏడుస్తున్నానే, మరి నా ప్రార్థన నువ్వు వింటున్నావా అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. మరి దేవా, నేనే ఎందుకు ప్రభువా, మరి నాకే ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న కూడా మనకి రావచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో సిస్టర్స్, నేను మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి అంటే ధైర్యపరచాలనుకున్న విషయం ఏంటి అని అంటే, మన సిచ్యువేషన్స్, ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ఆయన తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుంది అని మాట చెప్పి నేను ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. ఆమ్, కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్ లో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, మనలో ఉన్న ఫుల్ పొటెన్షియల్, మనలో ఉన్న ఆయన ఇచ్చిన ఏవైతే తలాంతులు మనకి ఇచ్చాడో అవి ఫుల్ గా బయటికి వచ్చేసే సిచ్యువేషన్ రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దేవుడు కొన్ని సిచ్యువేషన్, అటువంటి పరిస్థితులను మన జీవితాల్లోకి అనుమతిస్తారు. నేను ఒక చిన్న అంటే ఆ, నాకు ఒక పిక్చర్ నాకు దొరికింది ఇంటర్నెట్ లో. ఐ వాంట్ టు షేర్ దాట్. ఓకే, ఐ థింక్ షేరింగ్ ఇస్ నాట్ టర్న్ ఆన్. ఎనీవేస్, మన టాపిక్ కి అనుగుణంగా ఉన్నట్టుగా ఒక కుమ్మరి ఆ, మంటిని షేప్ చేస్తున్న పిక్చర్ ఒకటి నాకు కనిపించింది. ఆమ్, నేను స్టడీ చేసినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఆమ్, ఆ మంటిని దేవుడు సారీ, కుమ్మరి ఒక కుండని చేయాలి అనుకున్నప్పుడు ఆ మంచి శ్రేష్టమైన ఆ మన్నును ఎంచుకుంటాడంట. ఆ మన్నును ఎంచుకొని దానికి సరైన మోతాదులో ఆ, నీళ్లు కలిపి, ఇంకా ఏమేమైతే కలవాల్సిన ఉంటాయో అవన్నీ కలిపి దాన్ని బాగా, అంటే ఇట్లా మిక్స్ చేస్తాడంట, పిసుకుతాడంట. అవి బాగా పిసికి తర్వాత ఆ ఆ వీల్ ఏదైతే తిరుగుతుందో, ఆ చక్రం ఏదైతే తిరుగుతుందో దాని మీద వేసి ఆ మంటిని కొట్టి 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 దాన్ని ఒక అంటే ఈజీగా ఒక షేప్ లోకి వచ్చే విధంగా ఆ మంటిని చేస్తూ, తర్వాత ఆ తిరుగుతూ ఉంటే ఆ చక్రము, ఆ మన్ను కూడా దాంతో పాటు తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్నంత సేపు కూడా ఆ కుమ్మరి దానికి వాటర్ వేస్తూ సరి చేస్తూ దాన్ని ఒక షేప్ కి తీసుకొచ్చి, ఫైనల్ గా ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కొలిమి అంటారు, అంటే ఫైర్ లో మంటలోకి పెట్టి అందులో ఉన్న మాయిశ్చర్, నీరంతా ఇంకిపోయేంత వరకు కూడా ఆ మంటిని ఆమ్, అంత షేప్ చేస్తాడంట. అయితే ఇది మరి అంటే ఒక స్టోరీ లాగా నేను విన్నాను. అంటే అమ్మన్న అంటుందంటే, నన్ను ఇంతగా కొడుతున్నావు ఎందుకు అని. అప్పుడు కుమ్మర్ దేనికి? అంటాడంట, నిన్ను కొడుతున్నాను కానీ ఆ దెబ్బ నా చేతికి కూడా తగులుతుంది అని. సో ఇక్కడ ఆ ఏంటి అని అంటే, మళ్ళీ ఆ ఆ కుమ్మరి ఆ ఆ షేప్ తన ఒక మనసులో ఒక షేప్ అనుకుంటాడు. అంటే ఈ పాత్ర ఒక పనికి వాడాలని. మన నీళ్లు తాగే కూజా ఉంటుంది కదా, ఆ కూజా ఒక షేప్ లో ఉంటుంది. మనం వండుకునే పాత్ర ఉంటుంది, ఆ పాత్ర ఇంకో షేప్ లో ఉంటుంది. దాని మనం కొన్నిసార్లు ముంత అంటారు, చిన్న చెంబులాగా. ఆ చెంబు ఇంకో షేప్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్క పనికి కావలసినట్టుగా ఆ పాత్రలు డిఫరెంట్ షేప్ లో ఉంటాయి. సో ఆ కుమ్మరి ఏ ఏలా అయితే ఆ పాత్ర రావాలి అనుకుంటాడో అది వచ్చేదాకా తను ఆ ఆ
కుండ మీద, ఆ పాత్ర మీద పని చేస్తూనే ఉంటాడు అనమాట. సో అదే విధముగా దేవుడు మన మన జీవితంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, అంటే మనము మన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ దేవుడు ఆ ఉద్దేశము మన జీవితంలో నెరవేరేంత వరకు మనము మంటిమి కాబట్టి ఆయన దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాడు. ఎవరైనా ఐజియా చాప్టర్ 64 verse 8 చదువుతారా? నా దగ్గర ఇంగ్లీష్ తీసి ఉన్నాను. ఐ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఇట్స్ ఓకే. ఇంగ్లీష్లో చదువుతాను ఓకే. దీప్తి. యా. Isaiah 64:8. ఎస్. But now, O Lord, you are our Father, we are the clay, and you are potter, and all we are the work of your hand. ఎస్. సో ఇక్కడ ఏమంటున్నారు? తెలుగు ఐ కెన్ రీడ్ దీప్తి. యా, ప్లీజ్ ప్లీజ్. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ మనం చదువుకున్నట్లుగా మనం మంటిమి, మళ్ళీ ఆయన కుమ్మరి అని చెప్పి వాక్యం చెప్తోంది మనకి. ఐజియా చాప్టర్ 64:8 వాక్యం మనకి ఆ విధంగా సెలవిస్తుంది. మనం ఏమై ఉన్నామంట? ఆయన చేతి పనివారమంట. అంటే ఐ హ్యావ్ కార్వ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్ అని కూడా దేవుడు అని మాట్లాడుతూ ఉంటాడు. సో మన జీవితంలో ఆయన అనుకున్న ఆ, ఉద్దేశం నెరవేరేంత వరకు కూడా దేవుడు మన మీద పని చేస్తూనే ఉంటాడండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పాత్ర షేప్ వచ్చి ఏదైతే ఆ పాత్ర గోత్రు అవుతూ ఉంటుందో, ఆ ప్రాసెస్ ఏదైతే నీళ్లు కలిపి ఆ వాటర్లో, సారీ, ఆ చక్రం మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మంటల్లో అది వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ నుంచి ఆ పాత్ర వెళ్ళకపోతే దానికి ఏదైతే ఉద్దేశం దేవుడు నిర్ణయించాడో ఆ పాత్ర, సారీ, ఆ కుమ్మరి నిర్ణయించాడో ఆ పాత్ర అది ఫుల్ఫిల్ చేయలేదంటండి. సో మన జీవితంలో కొన్నిసార్లు మనం వెళ్ళవలసిన సిచ్యువేషన్స్ నుంచి మనం వెళ్ళలేకపోతే ఆయన జరిగించాల్సిన ఉద్దేశము మన జీవితంలో నెరవేరలేదు. సో నేను ఇంకొక వాక్యం నేను ఏమనుకున్నా, దేవుడు నాకేం నేర్పించాడు అని అంటే, జెర్మియా చాప్టర్ 18:4-6 వరకు ఒకసారి చదువుకుందాం. ఎవరైనా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా చదవగలరా? Jeremiah 18 verses 4-6 దాకా. 18:4-6. And the ఎస్. vessel that he made of clay was marred in the hand of potter. So he made it again into another vessel, as it seemed good to the potter to make. Then the word of the Lord came to me, saying, O house of Israel, can I not do with you as this potter, says the Lord? Look, as the clay is in the potter's hands, so are you in my hand, O house of Israel. The instant I speak concerning a nation and concerning a kingdom to pluck up, to pull up, to pluck up, to pull down, and to destroy it. If that nation against whom I have spoken turns from its evil, I will relent of the disaster that I thought to bring on it. Enough. థ్యాంక్ యూ. అండ్ సంబడి ఎవరైనా తెలుగులో చదువుతారా? సిస్టర్ సోనియా. యా, చదువుతాను దీప్తి. థ్యాంక్ యూ. ఇర్మియా గ్రంథము 18:4-6. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ సోనియా. సో ఇక్కడ దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే, ఆ పాత్ర ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ పాత్ర తనకి కావలసిన షేప్ లోకి వచ్చే వరకు కూడా దేవుడు దాని మీద పని చేస్తూనే ఉంటాడంట. అంటే కొన్నిసార్లు మన సిచ్యువేషన్స్ లో, అంటే నాకు దేవుడు నాకు నేను ఈ మాట అనుకోలేదు కానీ 2 సాక్ష్యాలు నా జీవితంలో జరిగింది. ఆ, దేవుడు నాకు జ్ఞాపకం చేసుకుంటాడండి. సో
మొదట సాక్ష్యం ఏంటి అని అంటే, నేను ఇండియా నుంచి అమెరికాకి 2005లో వచ్చాను. సో ఇండియాలో ఐ హ్యావ్ మన పెద్ద ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ. సో హ్యాపీగా ఉండేది, లైఫ్ మంచిగా ఉండేది. మంచిగా పెద్దమ్మ, మమ్మీ, పిన్ని వాళ్ళందరూ ఉండేవాళ్ళు, మై సిస్టర్, వెరీ గుడ్ ఫ్యామిలీ. అండ్ దేవుని కృప వల్ల నాకు మంచి స్నేహితులు కూడా దొరికారనమాట. మంచిగా లైఫ్ చాలా స్మూత్గా, ఈజీగా ఉండేది. సో దెన్ అమెరికా దేశానికి వచ్చాను. యాజ్ యూ ఆల్ నో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో, మనకి వచ్చిన తర్వాత వీ హ్యాడ్ టు ఒక ప్రాసెస్ మనం గోత్రు అవ్వాలి. ఎలా అయితే కుండ మట్టి ఒక ప్రాసెస్ నుంచి వెళ్ళి కుండగా మారుతుందో, అలా మనం అందరం కూడా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఒక ప్రాసెసే ఉంటుంది. సో స్టూడెంట్గా వచ్చాను. దెర్ వర్ సమ్ ఛాలెంజెస్, అప్ అండ్ ఎత్తుపల్లాలు ఎన్నో ఫేస్ చేశాను. Um, దాని నుంచి నేను అంటే ఐ వాజ్ ఇండియాలో కూడా ఒక మంచి లైక్ టాప్ దేవుని మహిమ కొరకే చెప్తున్నాను ఈ సాక్ష్యము. మంచి టాప్ స్టూడెంట్గా ఉండేదాన్ని నేను. యుఎస్కి వచ్చిన తర్వాత సేమ్ ఎఫర్ట్స్, సేమ్ అంతే ప్రయత్నం చేసి అలాగే చదువుతూ ఉండేదాన్ని, కానీ కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ మటుకు నేను చూడలేకపోయాను. దేవుడు అప్పుడు నన్ను తాకాడు. దేవుని కృప వల్ల పాస్టర్ అంకుల్, పాల్ అంకుల్, మా ఇంటికి మీటింగ్స్, ప్రేయర్ మీటింగ్స్ జరిగేటివి. చర్చ్కి రావటం వల్ల మా కజిన్ ఒకరు ఇక్కడ పాస్టర్ ఉన్నారు, పాస్టర్ జాన్ ప్రేమ్ అని చెప్పి. ఆయన దేవుని కృపల నా మెంటర్ పాస్టర్ గారు కానీ, మా కజిన్ కానీ జాన్ ప్రేమ్, వీరి కోచింగ్ వలన, వీరి మెంటర్షిప్ వలన ఈరోజు నేను ఈ వాక్యాన్ని నేను షేర్ చేసుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు నన్ను. సో నాకు అనిపిస్తుంది, ఇండియాలోనే నేను ఉన్నట్లయితే అక్కడ నాకు అంటే ఆ ఛాలెంజెస్ నేను ఫేస్ చేసేదాన్ని కాదు. దేవుడు నా జీవితంలో ఎన్ని గొప్ప అద్భుతాలు చేయగలిగాడో అది నేను చూడగలిగేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చినాక ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు దెన్ ఐ వాజ్ బ్రోకెన్ డౌన్. నేను విరగగొట్టబడ్డాను. నేను అనుకునేదాన్ని, కష్టపడతాను, దేవుడు నాకు తెలివి ఇంట్లో ప్రార్థన నేర్పించారు మమ్మీ వాళ్ళు. ఎట్లాంటి ప్రతిదీ దేవుని ముందు పెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని కృప వలన మన జీవితంలో జరుగుతాయని చెప్పి నేర్పించారు. కానీ ఆ దేవునితో ప్రత్యేకమైన వన్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, అంటే పర్సనల్ ఎన్కౌంటర్ అనేది అమెరికాకి దేశంకి వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్స్లో నేను 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 ఫేస్ చేశాను అనమాట. అప్పుడు తెలిసింది, దేవుని ఎలా అయితే కుమ్మరి చేతిలో ఆ మన్ను పడకపోతే అదొక పాత్రగా మలచబడదో, దేవుని చేతిలో మనము ఆ ఆ ప్రాసెస్లో మనం గోత్రు అవ్వకపోతే ఆయన ఉద్దేశించిన పాత్రగా మనము మారలేము. ఈరోజు ఆమ్, నాకు నిజంగా శశలమ్మక్క నన్ను అడిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవా, నేను నీ పాత్రగా వాడబడగలనా అని చాలా సంతోషపడ్డాను. ఐ ఐ వాస్ ప్రేయింగ్, దేవా, మరి నేను యాక్చువల్లీ మదర్స్ డే వీక్ అనుకున్నాము, కానీ అక్క అన్నట్టుగా ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. నా స్కెడ్యూల్ కానీ కొంచెం మాటం బట్టి నేను ఆ వీక్ షేర్ చేయలేకపోయాను. ఆమ్, ఈ నేను అనుకున్నాను మదర్స్ డే అనుకున్నాను కాబట్టి మదర్స్ గురించి నేను ప్రిపేర్ అయ్యాను అనమాట లాస్ట్ వీక్. అయితే అదేవా మరి అది చాలా ఐ లర్న్, నేనే చాలా నేర్చుకున్నాను ఆ మెసేజ్ నుంచి. అది చెప్పనా అనుకుంటే దెన్ రాత్రి అద్భుతంగా దేవుడు నాకు ఐ ఆమ్ ద పాటర్ యు ఆర్ ద క్లే అన్న మాటను జ్ఞాపకం చేశాడు. సో మళ్ళీ మన టాపిక్కి బ్యాక్ వచ్చినట్లయితే, ఆ పాత్ర ఆ షేప్ నుంచి ఎలాగైతే ఆ సమయంలో నేను ఆ ఆ ఇయర్స్ పీరియడ్ 8 ఇయర్స్గా నేను స్టూడెంట్గా అమెరికా దేశంలో ఉన్నాను. నార్మలీ అంత టైం పట్టదు. సో నేను ప్రశ్నించాను, ఇందాక నేను చెప్పినట్టుగా, దేవా, నాకే ఎందుకు, నేను బాగా చదువుతాను కదా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాకెందుకు ప్రవ్వా, అసలు ప్రవ్వా, నేను అందరూ మనకి ఏంటంటే 2-3 ఇయర్స్లో అవ్వాల్సింది అంత సమయం పట్టినప్పుడు పీపుల్ విల్ క్వశ్చన్, అడుగుతారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అన్నది అడుగుతారు. నన్ను అడిగినప్పుడు కూడా నాకు నాకు అప్పుడు ఆ ప్రాసెస్ అర్థం కాలేదు. అయితే ఆమ్, ఈ పాటర్ ఆ కుండకి ఏ విధంగా ఆ ప్రాసెస్లో ఎందుకు ఇలా ఇన్నిసార్లు నేను చేయ ఈ ఈ చక్రం మీద తిరగాలి, ఇంత వాటర్ నేను ఎందుకు తీసుకోవాలి, ఇన్ని దెబ్బలు నేను ఎందుకు తినాలి అని ఆ కుండ అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నా ఉద్దేశం అంటే సారీ, ఆ కుమ్మరి నా ఉద్దేశం నీలో జరగాలి, నేను ఎంచుకున్న పాత్రగా నువ్వు మారాలి అంటే ఇది ప్రాసెస్, నువ్వు గోత్రు అవ్వాలి అన్నట్టుగా ఆ కుమ్మరి చెప్పినట్లుగా దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు. మనకి ఆ సమయంలో మనం ఏమైతే సిచ్యువేషన్స్ వెళ్తున్నామో, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో, ఆ సమయంలో మనకు ఆ ప్రాసెస్ అర్థం కాకపోయినా పర్వాలేదు. మనం నమ్మాల్సింది ఒకటే, దేవుడు విశ్వసనీయుడు.
ఆయన నమ్ముకున్నట్లయితే ఎండ్ రిజల్ట్. ఈరోజు ఐఎమ్ రిజిస్టర్డ్ నర్స్ ఇన్ అమెరికా. దేవుని కృప వల్లనే నేను ఈ రోజు ఇలా వర్క్ చేయగలుగుతున్నాను అంటే ఆ ప్రాసెస్ నేను గో త్రూ అయ్యాను. దేవుని కృప వలన ఎన్నో ఎన్నో దారులు మూయబడ్డాయి. మూయబడిన దారులు ఇప్పుడు నేను సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే ఇంకా 1-2 hours అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ సిస్టర్స్ నో, దే హ్యావ్ సీన్ మీ. నేను ఏదైతే ఫేస్ చేశానో దేవుడు వాళ్ళ సిస్టర్స్ చూశారు. సో ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే దేవుని కృప వలన, దేవుని సహాయం ఎక్కడా నాకు తగ్గలేదు. అడుగు అడుగున ప్రతి విషయంలో దేవుడు నాకు మూయబడిన ద్వారాలు నా కొరకు తెరిచాడు. స్పెషల్ డోర్స్ వేర్ ఓపెన్ ఫర్ మీ. నాకు అప్పుడు అనిపించింది, దేవా నేను అంత అంత వర్త్ ఉన్నానా, అంత అర్హత నాకుందా అని అనిపించింది నిజంగా దేవుని కృప వలన. సో నేను ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎవరెవరు ఏ సిచ్యువేషన్స్ నుంచి గోత్రూ అవుతున్నారు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మనం నమ్ముకున్న దేవుడు విశ్వసనీయుడు. సో నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి మీరు విశ్వాసంతో దేవుని వెంబడించినట్లయితే ఎండ్ రిజల్ట్ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమ్, అయితే ఆమ్, ఈ ఈ ఇంకొక టెస్ట్ మనీ ఏంటి అని అంటే, మనము ఈ పాత్రగా దేవుడు మనల్ని మార్చుకున్నప్పుడు కంప్లీట్ ఏదైతే ఇప్పుడు వెజల్ ఉంటుంది, ఆ వెజల్ ఒక పాత్రగా మార్చినప్పుడు దాని ఉద్దేశం ప్రకారము ఆ పాత్ర పని చేయకపోతే దాని విలువ ఉండదండి. ఇప్పుడు కొన్ని పాత్రలని మంచిగా అంటే కొన్ని విధాలుగా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని వాటర్ నీళ్లు నింపడానికి వాడతారు, కొన్ని కొన్ని పాత్రలు వండడానికి వాడతారు. ఇప్పుడు మనల్ని మలుచుకున్న తర్వాత, మనల్ని రెడీ చేసుకున్న తర్వాత ఆయన మన మనం మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏమవుతామండి, ఆయన వర్క్మెన్షిప్, ఆయన పనితనాన్ని మనము ఎగ్జిబిట్ చేయాలి. సో అన్యులు లాగా అంటే దేవుని ఎరుగని వారం లాగా మనం ఉన్నట్లయితే లాభం ఏముంటుంది? అంటే ఇప్పుడు ఆ, మనం క్రాకరీ ఉంటుంది మనకి, చైనా వేర్ చూస్తుంటాం. నార్మల్గా మనం ఆ పాత్రలు ఒక విధంగా ఉంటాయి, చైనా వేర్ పాత్రలు ఒక విధంగా ఉంటాయి. దాని విలువ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పనితనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము కూడా వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు దేవుని ఉద్దేశించినట్లుగా మనం బిహేవ్ చేయకపోతే దాన్ని మనం మన పర్పస్ వేస్ట్ అవుతుంది. మనం అనుకుంటాం ఇప్పుడు అన్యుల్లాగా మనం బిహేవ్ చేయలేం, మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడలేం, ఎందుకంటే దేవుణ్ణి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఎస్ దే ఆ, ఇప్పుడు మన అందరిలాగా నేను ఐ వాజ్ ఫేస్బుక్లో రీసెంట్గా నేనే పోస్ట్ చేసిన ఆమ్, ఒక అది మెమరీస్లో వచ్చినప్పుడు, అది చదివినప్పుడు నాకు అనిపించింది నిజమే కదా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒక లేడీ అంట డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ ఉంటుంది కదా, రెడ్ లైట్ దగ్గర, అక్కడ ఆగిందంట. ఆగినప్పుడు ఆమె ముందు ఒక ఇంకొక కారు ఉంటే కొంచెం ఫ్యూ సెకండ్స్ అంటే గ్రీన్ లైట్గా మారిన తర్వాత ఇంకొన్ని ఫ్యూ సెకండ్స్ ఆ ముందున్న కారు మూవ్ అవ్వలేదంట. సో ఈ లేడీ ఏం చేస్తుందంటే హాంక్ చేసి ఆ, అతన్ని తిట్టడం మొదలు పెట్టిందంట. తర్వాత అతను అలర్ట్ అయిపోయి ఈ కారు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాను. ఈ ఈ లేడీ ముందుకు డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఆమె వెనుక కాప్ సిగ్నల్ వేసి ఆమెని పక్క కాపాడంట. సో ఆ, తర్వాత ఆమెని యూ హ్యావ్ టు కమ్ టు ద స్టేషన్ అని చెప్పి ఆమెని స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు షీ సెడ్, పోలీస్ ఆఫీసర్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా దగ్గర వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నాయి, నాకు డ్రైవింగ్ రికార్డ్ ఏమీ లేదు, బట్ మీరు నన్ను ఎందుకు ఆపారు అని అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఒక మాట అన్నాడంట. ఆమ్, మీ బంపర్ స్టిక్కర్ మీద వాక్యం ఉందండి, బట్ దట్ మీన్స్ దట్ ఈస్ టెల్లింగ్ మీ ఈ కారు ఒక క్రిస్టియన్ కి సంబంధించిన అంటే దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ కార్ అని చెప్పి నాకు చెప్తుంది. బట్ దేవుని బిడ్డ కార్ అంటే దేవుని బిడ్డలు ఈ విధంగా బిహేవ్ చేయరు కదా. సో నేను అనుకున్నాను ఈ కార్ని మీరు దొంగలిచ్చారేమో అనుకుని నాకు డౌట్ వచ్చి నేను రికార్డ్స్ అన్ని చెక్ చేశాను, బట్ ఈ కార్ మీదే, కానీ మీ బిహేవియర్, మీరు క్యారీ చేసిన బంపర్ స్టిక్కర్ లాగా లేదు అండి అని చెప్పి అన్నాడంట ఆ ఆఫీసర్. సో ఈరోజు దేవుని పాత్రలమైన మనము లోకంలో వెళ్ళినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం? ఆర్ వి రిప్రజెంటింగ్ క్రైస్ట్? నేను లాస్ట్ వాక్యం అండి, 2 Corinthians
chapter 5, verse 20. 2 Corinthians chapter 5, verse 20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఓకే. సో మనం ఏమై ఉన్నామంటండి, ఈ క్రీస్తు రాయబారులుగా ఉన్నామంట మనము. అంటే ఆయనని రిప్రజెంట్ చేస్తూ మనం ఉన్నామంట. ఈరోజు మనం సోషల్ మీడియాలో మనం కొన్ని చదువుతూ ఉంటాం. ఏంటి అని అంటే వీఆర్ ద వాకింగ్ బైబుల్ దట్ వరల్డ్లీ పర్సన్ సీస్. అంటే దేవుని ఎరగని వాళ్ళకి బైబిల్ ఏంటో తెలియదు అంటే మనల్ని చూసి నేర్చుకుంటారంట. మరి ఇంకొక వాక్యము ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 verses 2 to 5. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 5 దాకా. Fulfill my joy by being like-minded, having the same love, being of one accord, of one mind. Let nothing be done through selfish ambition or conceit, but in lowliness of mind, let each esteem others better than himself. Let each one of you look out not only for his own interests, but also for the interests of others. Let this mind be in you, which was also in Christ Jesus. సో సిస్టర్ మీరు తెలుగులో చదువుతారా సిస్టర్ సోనియా? చదువుతాను దేప్తి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఇక్కడ ఈ చదవబడిన వాక్యంలో మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నాం. మన తగ్గింపు స్వభావము, ఇతరుల గురించి ఆలోచించటము, ఇవన్నీ ఏమంటండి క్రీస్తు యేసు మనస్సు లో అంటే ఆయన క్యారెక్టరిస్టిక్స్ అంట, ఆయన స్వభావం అంట. సో మనల్ని ఏమని అడుగుతున్నారు ఇక్కడ, అటువంటి మనస్సు కలిగి జీవించండి అని అంటున్నారు. సో ఈరోజు అంటే దేవుని స్వరూపంని క్యారెక్టరిస్టిక్స్ ని మనము ఈ ప్రపంచంలో ఈ అన్యులు కి దేవుని ఎరగని వారికి మనం చూపించాలంట. కనికరము, దయ, తగ్గింపు స్వభావం. ఈరోజు నిన్నటి దినమున సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి. నిన్నటి దినమున నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే నేను నర్స్ అని చెప్పి మీకు తెలుసు. అయితే మాకు ఈచ్ స్టేట్లో, అమెరికా దేశంలో ఈచ్ స్టేట్లో వర్క్ చేయాలి అనుకుంటే ఆ స్టేట్కి కావాల్సిన లైసెన్స్ మాకు ఉండాలి. సో నేను నెక్స్ట్ ఇంకా కెనెటికట్ స్టేట్లో వర్క్ చేయబోతున్నాను. సో కెనెటికట్ స్టేట్ లైసెన్స్ నాకు ఉండాలన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ నేను అది ఫస్ట్ అప్లై చేశాను. ఇప్పుడు దాన్ని రెన్యూ చేయించుకోవాలి. అయితే మా కంపెనీ వాళ్ళు ఆ రెన్యువల్ ప్రాసెస్కి కావాల్సిన అసిస్టెన్స్ వాళ్ళు మాకు ఇస్తారు. ఇది నేను మొన్న ఫ్రైడే రోజు రెన్యువల్ అప్లికేషన్ నేను పెట్టాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ నేను వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి నాకు ఇస్తారు. యూజువలీ అయితే వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి ఒక 1 వీక్ టు 1 వీక్ పట్టచ్చు అనమాట. 1 వీక్ టైం పడుతుంది. బట్ నాకు వెన్స్డే కల్లా అది రావాలి. సో మా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే కాల్ చేసి ఇది ఎక్స్పెడైట్ చేయాలి అని. సరే అని చెప్పి నేను ఇవాళ మార్నింగ్ డాక్యుమెంట్స్ అన్ని చూసినట్లయితే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మా కంపెనీ వాళ్ళే సబ్మిట్ చేయాలి. ఎనీవే, టు మేక్ ఇట్ షార్ట్, అది నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళేమో లేదు దీప్తే మీ రీసెంట్ నువ్వు ఎక్కడైతే లాస్ట్ పని చేసావో వాళ్ళు సబ్మిట్ చేయాలి అని నాకు చెప్పారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అన్ని అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసే దాంట్లో చాలా ఓవర్వెల్మింగ్ అయిపోయింది.
ఓవర్వెల్మింగ్ అయిపోయినప్పుడు నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను అనమాట. ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్న, నాకు అసిస్టెన్స్ కావాలని ఫ్రైడే నుంచి నేను అడుగుతున్నాను, మీరు సరైన అసిస్టెన్స్ నాకు ఇవ్వట్లేదు, అండ్ నేను అదర్ ల్యాబ్ వర్క్ అవి చేయించుకోవడానికి కూడా ఆ, నాకు సరైన అసిస్టెన్స్ మీరు ఇవ్వలేదు. ఐ హ్యాడ్ మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ డ్రైవింగ్ అంతా అయిందని కొంచెం నేను అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట, ఆ ఫ్రస్ట్రేషన్. తర్వాత అలా నేను ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఏమన్నారు అని అంటే, ఆమ్, సరే దీప్తి, ఒకసారి బోర్డ్కి కాల్ చేసి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ ఫార్మాట్లో కావాలో నీది ఎక్స్పీరియన్స్ కనుక్కో, దెన్ వీ కెన్ అక్కడ నుంచి వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అన్నట్టుగా మా కంపెనీ వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుని బోర్డ్కి కాల్ చేశాను. కాల్ చేసి, సో నా పేరు సో అండ్ సో, నాకు ఆల్రెడీ వేరే మెరిలాండ్లో డీసీలో నాకు స్టేట్ లైసెన్సెస్ ఉన్నాయి, యాక్టివ్ లైసెన్సెస్ ఉన్నాయి అని ఒకటే మాట చెప్పాను. ఐ డెంట్ ఈవెన్ ఫినిష్, నేను ఇంకా పూర్తి చేయలేదు. ఆ మాట్లాడే వ్యక్తి ఏమంటే, ఓకే దీప్తి, యువర్ లైసెన్స్ ఇస్ యాక్టివ్ యాజ్ ఆఫ్ నా. ఈ ఇప్పటి నుంచి, అంటే ఈ మొమెంట్ నుంచి ఈ కెనెటికెట్ లైసెన్స్ యాక్టివేట్ అవ్వబడింది. సో ఎన్ని డేస్ పడుతుందండి? 7 days పడుతుంది. అలాంటిది ఇన్స్టెంట్గా జరిగిపోయింది. సో ఆ మొమెంట్లో హోలీ స్పిరిట్ వాజ్ స్పీకింగ్ టు మీ. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీకెందుకు ఇదే నీ కోపం ఎందుకు వస్తుంది? దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా, ఇందాక నేను ఏమన్నానంటే, మనం ఒక పాయింట్ అనుకున్నాం మనం. ఆమ్, ఆ ఆ మట్ ఆ మన్ను ఆ ప్రాసెస్ గో త్రూ అవుతున్నప్పుడు, దాని నుంచి వెళ్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది దానికి అర్థం అవ్వాల్సిన పని లేదు. ఆ కుమ్మరిని నన్ను నమ్ముతుంది. ఆ మన్ను ఏంటంటే, ఇది ఈ ప్రాసెస్ అంతా అయినాక నేను ఒక విలువైన పాత్రగా నేను మారతాను, ఒక పర్పస్ కోసం నేను మారతాను అని. మన్ను దానికి అర్థం అవ్వాల్సిన పని లేదు. అలాగే కొన్నిసార్లు మనం ఆ ఏ ప్రాసెస్ అయితే మనం గోత్రూ అవుతున్నామో అర్థం అవ్వాల్సిన పని లేదు. ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది? బ్యూటిఫుల్ గానే అవుతుంది. అలాగే అంత అందంగా మలచబడిన పాత్ర ఆ కుమ్మరి పనితనాన్ని చూపిస్తుంది లోకానికి. అలాగే మనల్ని మలిచిన మన దేవుని పనితనము మనం చూపిస్తేనే విలువైన పాత్రగా మనం మారుతాము. అంటే పర్పస్ అంటే ఆమ్, ఇందాక మనం చెప్పిన ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. విలువైన పాత్రగా మనము మారగలగాలి అంటే ఆ కుమ్మరి పనితనము మనం చూపించగలగాలి. సో ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవ్వండి. దేవుని ఎప్పుడైనా విశ్వసనీయుడు. సో ఆయన నమ్ముకొని ఆయన పనితనాన్ని మనం నమ్ముకున్నట్లయితే మన ప్రాసెస్ అనేది మనకు బాధాకరంగా అనిపించదు. ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అని అంటే అద్భుతంగా, అందంగానే ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది కదా, ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అని. అలాగే ఆయన సమయమందు ప్రతిదీ అందంగా, అద్భుతంగా ఆయన చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, వాక్యం చెప్పడానికి ఇచ్చిన సమయానికి చర్చ్ మెంబర్స్ కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.